హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. నవలలోకి వెళ్ళబోయే ముందుగా మన శ్రోతలందరూ ఎక్కువగా కంప్లెయింట్ చేస్తోంది యాడ్స్ ఎక్కువగా వస్తున్నాయని. మీరు యూట్యూబ్‌ని చాలా సంవత్సరాల నుంచి గాని ఫాలో అవుతున్న వాళ్ళైతే మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. మనకి స్టార్టింగ్‌లో యూట్యూబ్‌లో ఒక్క యాడ్ వచ్చేది. 5 సెకండ్స్ తర్వాత స్కిప్ యాడ్ వచ్చేది. కానీ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఒక యాడ్ ఫుల్‌గా రన్ అవ్వాల్సిందే. ఆ తర్వాత వీడియో వస్తుంది. ఇప్పుడేం జరిగింది? ఒక యాడ్ అయిపోయి సెకండ్ యాడ్ కూడా కంప్లీట్ అవ్వాల్సొస్తుంది ఒక్కొక్కసారి. లేకపోతే ఒక యాడ్ అయిపోయిన తర్వాత సెకండ్ యాడ్, స్కిప్ యాడ్ ఆప్షన్ ఇస్తున్నాడు. సో, దీన్ని బట్టి మీకు అర్థమవ్వాల్సిందేంటంటే, యూట్యూబు యాడ్స్ పెట్టుకునే ఆప్షన్స్‌ని యూట్యూబర్స్‌కి ఇవ్వడం మానేసింది. మేమైతే ఒక 30 మినిట్స్ వీడియోకి మాక్సిమం 3 ఆర్ 4 పెట్టేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆళ్ళకెప్పుడు ఇష్టమైతే అప్పుడు అలా యాడ్‌లు పడిపోతున్నాయన్నమాట. దాన్ని మేము ఆపే ఆప్షన్ కూడా మా చేతుల్లో లేదు. అదంతా యూట్యూబ్ దగ్గరే ఉంటది. సో, ఈ విషయాన్ని మన శ్రోతలందరూ కొంచెం సహృదయంతో అర్థం చేసుకోవాలని కోరుకుంటూ, ఇంకా నవలలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మీరు వినబోయే నవల 'అనూహ్య తీరాలు'. వల్లూరుపల్లి లక్ష్మి గారు రచించారు. ఆదివారం ఆహ్లాదంగా ఉన్న ప్రభాత వేళ, సూర్యకిరణాలు దశ దిశలా ప్రసరిస్తూ జనజీవనంలో చైతన్యం నింపుతున్న వేళ. సంక్రాంతి నెల వచ్చిన తర్వాత పల్లెటూళ్ళల్లో వసంత శోభ వెల్లివిరిసినట్లుంది. ప్రతి ఇల్లు ఒక కళాఖండాన్ని తలపిస్తోంది. ఇంటి ఆవరణలో తీర్చిదిద్దిన పెద్ద పెద్ద ముగ్గులు, కళాకృతులు, వాటిపై రంగురంగుల పూరేకులు, పసుపు, కుంకుమ, పువ్వులతో అలంకృతులై ముగ్గులపై కొలువు తీరిన గొబ్బెమ్మలు. వీటన్నింటితో వీధులన్నీ కళకళలాడుతూ కనిపిస్తాయి ఆ పాలెంలో. జానకిరామయ్య ఆ పాలెంలో మోతుబరి రైతు. ఆ ఊరు పెద్దది కాదు. అంతా కలిసి ఒక 100 గడపలుంటాయేమో. అందరికీ వ్యవసాయమే వ్యాపకం. ఆ మండువా లోగిలి ముందు చీకటితో లేచిన జానకిరామయ్య గారి పెద్దమ్మాయి పూర్ణిమ అందమైన రంగవల్లికలు తీర్చిదిద్దింది. అప్పటికి ఆ ఇంటి ఇల్లాలు అనసూయమ్మ నిద్ర లేవదు. పిల్లల్ని లేవనివ్వదు. ఒక్కోసారి పూర్ణిమ లేచిన అలికిడికి పెద్ద చెల్లెలు భారతి లేచి అక్క వెంటే తిరుగుతూ ఉంటుంది. ఎంత బాగున్నాయక్క ఈ ముగ్గులు, ఎక్కడ నేర్చుకున్నావ్ అంటూ ముగ్గు వేస్తున్నంతసేపు అక్కను మెచ్చుకుంటూ అవసరాన్ని బట్టి సాయం చేస్తూ ఉంటుంది. పూర్ణిమకు 16 ఏళ్లు. పుత్తడి బొమ్మలా ఉంటుంది. ఆ అమ్మాయికి తల్లి బాల్యంలోనే చనిపోయింది. తండ్రి మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. జానకిరామయ్య పొద్దున్నే లేచి పొలం వెళుతున్నాడు. పంట కోతలు జరుగుతున్నాయి. అయినా అనసూయమ్మ భర్త అవసరాలు పట్టించుకోదు. పాలేరు పాలు పిండి తెచ్చి, అమ్మాయిగారు పాలు లోపల పెట్టేశానండి అని కేకేస్తే, పూర్ణిమొచ్చి, నాన్న కాసిన్ని పాలు తాగి వెళుదువుగానుండు అంటూ హడావిడిగా పాలు కాచి గ్లాసులో తెచ్చిచ్చింది తండ్రికి. అవి తాగి పొలానికి వెళ్ళిపోయాడాయన. తండ్రి వెళుతుంటే చూస్తూ అలా వరండాలో నిలబడింది పూర్ణిమ. ప్రతిరోజు ఈ వేళకి పొరుగూళ్ళల్లో చదువుకునే ఈ ఊరి పిల్లలు మోపెడు బరువున్న పుస్తకాల సంచులు భుజాన వేసుకుని సైనికుల్లా కదిలి వెళుతూ ఉండేవారు. ఇవాళ ఆదివారం కదా, అందుకని ఆ హడావిడి లేదు. వీధిలో చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు. ఇవాళ స్కూల్ లేదు అనుకుంటే పూర్ణిమకు మనసులో హాయ్ అనిపించింది. అన్న మధు లేచిన అలికిడి విని అతనికి పాల గ్లాసు తీసుకెళ్ళిచ్చింది. ఎంతో ప్రసన్నంగా చెల్లికేసి చూస్తూ గ్లాస్ అందుకున్నాడా అబ్బాయి. నవ్వుకుంటూ వరండాలోకొచ్చి కూర్చుంది. పరీక్షలు దగ్గరకొస్తున్నాయి. హోంవర్క్ చాలా ఇచ్చారు. లెక్కలు, సైన్సు హోంవర్క్ స్కూల్లోనే చేసేసింది. మిగిలినవి చేద్దామని పుస్తకం తెరిచింది. ఒక్క అరగంటైనా గడిచిందో లేదో. అమ్మ పూర్ణమ్మ తల్లి, నువ్వేం చదివి ఊళ్ళో ఏలనక్కర్లేదు కానీ పిల్లలకి పాల సంగతి చూడు. పొలికేక పెట్టింది పిన్ని. ఒక్క గంతునొచ్చి వంటింట్లో పడింది పూర్ణిమ. పిల్లలకి తలకు గ్లాసు పాలిచ్చి వంట మొదలు పెట్టింది. మరో గంటన్నరకు వంట పూర్తయింది. బయటకొచ్చి పుస్తకాలు ముందేసుకుంది. పుస్తకం ఆమె నేస్తం. పుస్తకమే ఆమె సమస్తం. పుస్తకం తెరిస్తేనే ప్రశాంతత. మనసంతా చదువు మీదే కేంద్రీకరించుందేమో టైమే తెలియలేదామెకు. ఎదురింట్లో కూర్చునున్న రాము పూర్ణిమ వంక చూశాడు. ఆల్జీబ్రా లెక్కలు చేసుకుంటున్న అతడికి ఒకచోట లెక్క రాలేదు. తల గోకుంటూ చూస్తుంటే వరండాలో పుస్తకాలతో కుస్తీ పడుతోన్న పూర్ణిమ కనిపించింది. అక్కను లెక్కడగాలి అనుకుంటూ సంధించి విడిచిన బాణంలా రివ్వున వెళ్ళి పూర్ణిమ దగ్గర వాలాడు. పూర్ణిమ త్రుళ్ళిపడి చూసింది. అబ్బా, హడలుగొట్టేశావు రాము. ఏంటంత హడావిడి? నెమ్మదిగా రాలేవా? నాకీ లెక్క రావడం లేదు చెప్పక్క. ఏది చూపించు అంటూ పుస్తకం తీసి చూసింది. ఇదేముందిరా, చాలా తేలిక అంటూ పెన్ను తీసుకుని చేయబోతుండగా వంటింట్లో నుండి కేకలు వినిపించాయి. కంచం దబేలుమంటూ కింద పడ్డ ధ్వని. పూర్ణ, ఎక్కడ చచ్చావే అంటూ అనసూయమ్మ అరుపులు.
ఎందుకో పిన్ని అరుస్తోంది రాము. తేలిక లెక్క ఇది. వస్తుందేమో చూడు. రాకెట్లా దూసుకుపోయింది పూర్ణిమ లోపలికి. చెల్లెళ్ళు ముగ్గురు భోజనాల దగ్గర కొట్టుకున్నారు. పెద్ద చెల్లెలు భారతికి కోపం ఎక్కువ. తింటున్న ప్లేట్ ఎత్తి నేలకు కొట్టిందేమో. ఇల్లంతా చిందరవందరగా అన్నం కూర. చిన్నపిల్లలు అన్నాలు తింటుంటే కాసేపు దగ్గరుంటే నీ సొమ్మేం పోయింది అంటూ అనసూయమ్మ పూర్ణిమని తిట్టి భారతిని ముద్దు చేస్తూ అవతలకి తీసుకుపోయింది. పూర్ణిమ నిట్టూరుస్తూ నేల శుభ్రం చేయడం మొదలుపెట్టింది. కొంపలు అంటుకుపోయినట్లు అరుస్తూనే ఉంటుంది ఈ అనసూయమ్మ పిన్ని. కాసేపైనా విశ్రాంతిగా చదువుకొనివ్వదు. గొణుక్కున్నాడు రాము తనలో తను. అక్కకు స్కూలుంటేనే నయం, ఇల్లు మరీ నరకం. ఒక అరగంట అయ్యాక వచ్చింది పూర్ణిమ వరండాలోకి. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. కళ్ళ నిండా నీళ్లు చిప్పిలుతూనే ఉన్నాయి. లెక్కొచ్చిందా రాము? హ్యాపీగా ఉండాలన్న ప్రయత్నం ఆమెలో. ఆమెనలా చూస్తుంటే రాము మనసు వికలమైపోయింది. ఇంత మంచి మనసున్న అక్కను తిట్టడానికి కొట్టడానికి ఆ అసూయ పిన్ని మనసు ఎంత బండరాయో. అమ్మ లేకపోతే పిల్లల జీవితాల్లో ఇన్ని బాధలా? రాము చిన్న మనసుకి ఎంతో పెద్ద సందేహం లాంటిది కలిగింది. మాట్లాడవేం రాము? ఆమె కళ్ళల్లో నీరు తిరుగుతూనే ఉంది. పెదవుల మీద మందహాసం మెరుస్తూనే ఉంది. ఎండ వాన కలిసిన ప్రకృతి. 7 రంగుల ఇంద్రధనుస్సులా ఉంది పూర్ణిమ. అక్క, నా మూడు మారిపోయింది సీరియస్గా చెప్పాడు రాము. వాడు చదివేది 7వ క్లాసు. మూడు మారిపోయిందని కబుర్లు చెప్తున్నాడు. పూర్ణిమకు నవ్వొచ్చింది. రాము వెళ్ళిపోయాడు. హోంవర్క్ పూర్తి చేసుకుని పూర్ణిమ లోపలికి వెళ్ళింది. పిన్ని చెల్లెళ్ల భోజనాలు అయిపోయాయి. భోజనానికి పొద్దెక్కేదాకా ఉండలేనంటూ పిన్ని పిల్లలతో పాటే తినేస్తుంది. ఎటొచ్చి భర్త ఆకలి పూర్ణిమ విషయం ఆవిడకు పట్టవు. తండ్రి పొలం నుండి 12 దాటితేనే గాని రానని చెప్పి వెళ్ళాడు. అన్నయ్యకి పెట్టి తాను తినాలి. భోజనాలు చేసి ఎక్కడివక్కడ వదిలేసి వెళ్లారు చెల్లెళ్ళు. వాళ్ళు కంచాలు కడగరు, పిన్ని చెప్పదు. వంటిల్లు శుభ్రం చేసి మధుకి అన్నం తీసుకెళ్ళింది పూర్ణిమ. మధు పూర్ణిమ కన్నా 2 ఏళ్లు పెద్ద. ఆ అబ్బాయికి మాటలు రావు. చిన్నతనంలోనే తలకి పెద్ద దెబ్బ తగిలింది. పిచ్చి చేష్టలు చేస్తుంటాడు. తనేం చేస్తున్నాడో తనకే తెలియని స్థితి ఆ అబ్బాయిది. వయసు పెరిగే కొద్దీ ఆ పిచ్చి చేష్టలు కూడా ఎక్కువయ్యాయి. తల్లి అన్నపూర్ణ ఉన్నన్నాళ్ళు కొడుకుని కంటికి రెప్పలా కాచింది. తల్లిపోయాక మధుకి కంట్రోల్ లేకుండా పోయింది. ప్రేమమయ్యి తల్లి లేని లోటు ఆ అబ్బాయి ప్రతి చర్యలో ప్రతిబింబించేది. అతన్ని పట్టుకోవడం కష్టమైపోయింది. పెద్దవాళ్ల సలహా మీద జానకిరామయ్య మధును ఒక పొడుగాటి గొలుసుతో వరండాలో స్తంభానికి కట్టేశాడు. గొలుసు పొడుగ్గా ఉండడం వల్ల మధు తేలిగ్గా ఆ వరండా అంతా తిరుగుతాడు. హుషారనిపిస్తే పక్కనే ఉన్న వంట పెంకుటిల్లు జామ్మని ఎక్కేసి అక్కడ కూర్చుని నవ్వుతూ ఉంటాడు. పాలేరు సాయంతో పూర్ణిమ అన్నను జాగ్రత్తగా చూసుకుంటుంది. అనసూయమ్మ మధుని చూడదు. పూర్ణిమ అన్నం ప్లేటుతో వచ్చేటప్పటికి మధు నొలక మంచం మీద పడుకుని వరండా పైకప్పు వంక చూస్తున్నాడు. అన్నయ్య, అన్న వీపు మీద తడుతూ నెమ్మదిగా పిలిచింది పూర్ణిమ. గబాలన లేచి కూర్చున్నాడు మధు. పీట వాల్చి ప్లేటు మధు ముందు పెట్టి మంచినీళ్ల గ్లాస్ పెట్టింది. తను దగ్గరగా కూర్చుంది. ఆకలితో ఉన్నట్లున్నాడు మధు. గబగబా తినేస్తున్నాడు. మధ్యలో తిండవాపి నువ్వు తిన్నావా అన్నట్లు సైగ చేశాడు. పూర్ణిమ నవ్వుతూ తల ఊపింది. తినలేదంటే మధుకి పిన్ని మీద కోపం వస్తుంది. అదో రభస. ఎందుకొచ్చిన సమస్య? తిన్నానంటే పేచీ లేదు. ఈ అబద్ధం ఎవరికీ అపకారం కలిగించేది కాదు. ఒకసారిప్పుడు 3 ఏళ్ల క్రితం ఇలాగే నువ్వు భోంచేశావా అని అన్నడితే తినలేదని తల అడ్డంగా ఊపింది. అంతే, ఆ అబ్బాయికి పిచ్చి కోపం వచ్చింది. ఎంత శాంతపరచాలని చూసినా లాభం లేకపోయింది. అన్న కోపమంతా పిన్ని మీద. మనసులో ఏమనుకున్నాడో ఏమో. ఆ వైపుకి పిన్ని వెళ్ళినప్పుడు ఒక కోసురాయి గురిచూసి విసిరాడు ఆమె మీదకి. గురి తప్పిన తలకి పెద్ద దెబ్బే తగిలిందామెకి. నానా యాగి చేసిందామె. మధుని పూర్ణిమని కలిపి తిట్టని తిట్టు లేదు. ఫలితంగా పూర్ణిమ పరిస్థితి మరీ అధ్వానమైపోయింది. అనసూయమ్మకి అప్పట్నుండి మధు అంటే భయం, వణుకు. పైకి మాత్రం ఆ అబ్బాయి అంటే లక్షణం లేనట్టు నటిస్తుంది. వాడి జోలికి సాధారణంగా వెళ్ళదు. మధు భోజనం అయిపోయింది. మళ్ళీ పడుకున్నాడు. పూర్ణిమ ప్లేటు తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది. 12 దాటుతుండగా తండ్రి కంఠస్వరం వినిపించి తలెత్తింది. చదువుకుంటుంటే టైమే తెలియలేదు. ఏంటి తల్లి పూర్ణ, అంత దీక్షగా చదువుతున్నావు? చొక్కా విప్పి వంకీకి తగిలిస్తూ అడిగాడాయన. బంగారు తల్లి పూర్ణిమంటే ఎనలేని వాత్సల్యం ఆ తండ్రికి. పరీక్షలు దగ్గరకొచ్చేస్తున్నాయి నాన్న అంటూనే లేచింది పూర్ణిమ. నువ్వు భోంచేసావా తల్లి? లోపలికి చూస్తూ స్వరం తగ్గించి అడుగుతున్నాడా తండ్రి. నువ్వు వచ్చాక ఇద్దరం కలిసి తిందామని ఆగాను నాన్న. స్నానానికి నీళ్లు పెడుతున్నాన్రా
అంటూ ఆమె పెరట్లోకి వెళ్ళింది. జానకి రామయ్య స్నానం చేసి బట్టలు వేసుకుంటుంటే పడక గదిలోంచి అనసూయం వచ్చింది. ఏమింత ఆలస్యం? సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చేదాకా ఆకలి తెలియలేదా? ఆవిడ మాట కటువు, చేత కటువు, ఆలోచన కటువే. రాము ఆమెను అసూయమ్మ అనే పిలుస్తాడు. సౌమ్యత అన్న పదం ఆమె డిక్షనరీలోనే లేదు. జానకిరామయ్య భార్య మాటలకు బదులు చెప్పలేదు. బెల్లం కొట్టిన రాయిలా బదులు చెప్పే పనే లేదు. ఏం మనిషో ఏంటో. ఆమె సణుక్కుంటూ వంటింట్లోకి వెళ్ళింది. ఆయన పూర్ణిమ కోసం చూస్తూ కాసేపు తాత్సర్యం చేశాడు. ఆ తర్వాత వంటింట్లోకి వెళ్ళాడు. అక్కడ ఒక్క కంచంలోనే భోజనం వడ్డించుంది. పీటవాల్చి భోంచేయండి అందామె. పూర్ణిమ గుమ్మం బయటే నిలబడిపోయింది. సవతి కూతురు అన్నం తిందో లేదో అజ కనుక్కునే ఆప్యాయత లేదామెకు. పని సరిగ్గా చేస్తుందో లేదో అన్న యావ తప్ప. జానకిరామయ్య అన్నాడు. అమ్మ ఇంకా అన్నం తినలే, తనకు వడ్డించు. అబ్బో, రాగానే కూతురు తిందో లేదో ఆరడిగి కనుక్కున్నారన్నమాట. అక్కడికి నేను పెట్టనట్లు. ఎవరున్నమన్నారా నిన్ను ఇప్పటిదాకా తినకుండా? ఏం తేపరం? ఎవరు తినద్దన్నారు? అక్కడికి నువ్వేదో కష్టపడిపోతున్నట్లు నాటకం. సవతి తల్లి అన్నం పెట్టలేదని నన్ను అనిపించాలని. అమ్మో అమ్మో, పిల్ల చిన్నదే కాని బుద్ధి కుళ్ళిపుద్ది. నేనే రా, అన్నం పెట్టాను, వచ్చి తిండి. ఆమె ఉగ్రరూపం ధరించింది. ఆ ధోరణి ఒక పట్టాన ఆగేది కాదని అందరికీ తెలుసు. అసలే పూర్ణిమకు వేళ తప్పి ఆకలి ఎగిరిపోయింది. పిన్ని ఆగ్రహం చూస్తుంటే ఆకలి అన్న పదానికి అర్థమే తెలియకుండా పోయింది. ఎందుకే అలా అరుస్తావు? అదేమన్నా నోరు విప్పి అందా ఏమన్నానా? అంటూ రాపూర్ణ వచ్చి భోంచేయ్ అన్నాడు జానకిరామయ్య ప్రేమగా. తండ్రి పిలుపుకు బొమ్మలా వెళ్లి ప్లేటు ముందు కూర్చుంది. తండ్రితో కలిసి తాను భోంచేయడం తప్పేమో పిన్ని దృష్టిలో. అలాని తీక్షణంగా చూస్తున్న ఆమె కళ్ళే చెబుతున్నాయి. ఒకప్పుడు తండ్రి తొడ మీద కూర్చోబోతున్న ధ్రువుణ్ణి పినతల్లి సురుచి అసూయ ద్వేషాలతో లాగేసిందని కదా. అది ఇలాంటి అసూయేనేమో. కన్నీళ్లను అదింపెట్టి బలవంతాన భోజనానికి ఉపక్రమించింది పూర్ణిమ. జానకిరామయ్య ఆర్తిగా కూతురి వంక చూస్తున్నాడు. దాదాపు 20 ఏళ్ల కిందట కొత్తగా కాపురానికొచ్చిన ముగ్ధ అన్నపూర్ణ స్మృతిలో మెదిలింది. అచ్చు తల్లి రూపం పూర్ణిమది. తల్లి నోట్లోంచి ఊడిపడింది అంటారు జనం ఆమెను. జానకిరామయ్య ఉస్సురని నిట్టూర్చాడు. తన దురదృష్టం కాకపోతే అంతటి ప్రేమమూర్తి తనకి దక్కకుండా పోవడమేమిటి? భోజనం ముగించి హాల్లో మంచం మీదకొచ్చి పడుకున్నాడు. మనసు వ్యాకులంగానే ఉంది. ఎవరో గుమ్మం దగ్గర తన పేరుతో పిలుస్తున్నారు. ఎవరు? ఆయన లేచి కూర్చున్నాడు. నేనండి అయ్యగారు, స్కూలు ప్యూన్ను. హెడ్ మాస్టర్ గారు మీకు ఉత్తరం పంపించారయ్యా. గబాలన లేచి కూర్చున్నాడు జానకిరామయ్య. రజనీకాంత్ పేరు విని అనసూయమ్మ ముఖమెంత చేసుకుని ముందుకొచ్చింది. ఏంటి విశేషం అంటూ. చిన్నమ్మగారి పుట్టినరోజమ్మ రేపు సాయంత్రం పార్టీ ఉంటుందట. మిమ్మల్ని అందరినీ రమ్మని మరీ చెప్పారు అమ్మగారు అయ్యగారు ఇద్దరూను అన్నాడు ప్యూను ఉత్తరం ఇస్తూ. ఉత్తరం చదువుకున్నాడు జానకిరామయ్య. రజనీకాంత్ రాశాడది. ఉత్తరం మడుస్తూ రేపు వాళ్ల పాప రాగిణి పుట్టినరోజట, సాయంత్రం పార్టీ ఉందట, రమ్మని రాశారు అన్నాడు జానకిరామయ్య భార్యతో. పొద్దున్నే రండి, రాత్రి భోజనాల తర్వాత వెళ్ళొచ్చు అని రాశారు అన్నాడు. అలాగా, బాగా ఏర్పాట్లు చేస్తున్నట్లున్నారు అనుకుందామే. అదే పైకంది కూడా. రజనీకాంత్ ఆమెకు దూరపు బంధువు. ఆ సాయంత్రం పూర్ణిమ క్లాస్మేటు స్నేహితురాలు అయిన మంజీరొచ్చింది. అమ్మ పూర్ణిమను తీసుకురమ్మంది అంటూ అడిగింది అనసూయమ్మను. ఏ కళనుందో ఆమె మాట్లాడలేదు కాసేపు. అలాగే తీసుకెళ్ళు అంది. మంజీర తల్లి శాంత వాళ్ళిద్దరికీ గుమ్మంలోనే ఎదురొచ్చింది. పూర్ణిమ, రామ్మా, ఎలా ఉన్నావు? కాస్త చిక్కినట్లున్నావే అంటూ. పూర్ణిమ నవ్వుతూ నువ్వెప్పుడూ ఇలాగే అంటావు పిన్ని, అభిమానం అలా అనిపిస్తుందేమో అంది. ఇవాళ తమ్ముడి పుట్టినరోజు పూర్ణిమ, అక్క పుట్టినరోజైతే గ్రాండ్గా చేస్తావు అంటూ పేచీ పెట్టి తన ఫ్రెండ్స్కి చిన్న పార్టీ ఇచ్చాడు. అందుకని అమ్మ రమ్మంటే రాత్రే వచ్చాను అంది మంజీర. మంజీర, పూర్ణిమ 10th క్లాస్ చదువుతున్నారు. పాలెంకి 3 మైళ్ల దూరానున్న నందిగామ హైస్కూల్లో పూర్ణిమ రోజు అంత దూరం వెళ్లి వస్తూ ఉంటుంది. ఆమెకు తోడు ఆ ఊరి వాళ్ళు కొందరున్నారు. బస్సు సౌకర్యం లేదు. ఊళ్ళో ప్రైమరీ స్కూల్ తప్ప మరే స్కూలు లేదు. మంజీరకు నందిగామలో వాళ్ళ పిన్నిగారున్నారు. అక్కడుండి చదువుకుంటున్నారు అక్క తమ్ముడు. శాంత పలహారాలు తెచ్చింది. తీసుకో పూర్ణిమ అంటూ పూర్ణిమకు ప్లేటిచ్చి తను పక్కనే కూర్చుంది. ఇన్ని తినలేని పిన్ని అంది పూర్ణిమ సంకోచంగా. అదేంటమ్మా, తప్పు, అలా అనకూడదు అంటూ బలవంతంగా తినిపించింది శాంత. కొసరి కొసరి తినిపిస్తుంటే మంజీర నవ్వింది. నవ్వుతూనే నువ్వంటే మా అమ్మకి చాలా ఇష్టం పూర్ణిమ అంది. ఊరుకోవే,
వాళ్ళమ్మ నేను ప్రాణ స్నేహితురాళ్ళం. దీన్ని చూస్తుంటే అన్నపూర్ణే నిజంగా బ్రతికొచ్చిందా అనిపిస్తూ ఉంటుంది. అలా అంటుంటే శాంత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ ముగ్గురి హృదయాలు నిండుకొచ్చాయి ఆ క్షణంలో. ఒక క్షణం ఎవరూ మాట్లాడలేదు. ఎంతకీ నిన్ను రమ్మని కబురు చేశానా? మళ్ళీ మీ పిన్ని పంపుతుందో లేదో అని అనుమానం. నువ్వొచ్చావు. చాలా సంతోషం తల్లి. ఇంతకీ మీ పిన్ని ఏమైనా మారిందా? లేక అలాగే ఉంటోందా? బండెడు చాకిరీ నీ చేత చేయిస్తూనే ఉందా? పూర్ణిమ భుజాల చుట్టూ చేతులు వేసి దగ్గరగా లాక్కుంటూ అడిగింది శాంత. అంతటి ఆప్యాయత, ఆత్మీయత రుచి చూసి యుగాలైనట్లు ఉంది పూర్ణిమకి. అణిచిపెట్టుకున్న అనుభూతులు, ఆవేశాలు ఉవ్వెత్తుగా ఎగసొచ్చాయి. వర్షానంతరం చెట్టును కదిలిస్తే జలజలమని నీటి బిందువులు కురిసినట్లు పూర్ణిమ కళ్ళ వెంట కన్నీరు టపటపా రాలింది. శాంత ఆమె కన్నీరు తుడిచి అనునయిస్తూ, ఏడవకు తల్లి. అయ్యో, నా మతి మండిపోను. నిన్నెందుకడిగాను నేను? కాసేపైనా నిన్ను ఆ బాధలు మరిచిపోనిస్తే బావుండేది అంటూ నొచ్చుకుంది. పూర్ణిమ తల నిమురుతూ, ఏడవద్దురా, ఈ బాధలు కలకాలం ఉండవు. మీ అమ్మ మంచి మనసు నిన్ను తప్పక కాపాడుతుంది అంది. పూర్ణిమ కన్నీరు తుడుచుకుంది. మా పిన్నికి నేనంటే అంత కక్ష ఎందుకు శాంత పిన్ని? నేనేం చేశానని? అప్పటికీ పిన్ని స్వభావాన్ని కనిపెట్టే ప్రవర్తిస్తాను. దేనికి ఎదురు చెప్పను. అయినా నా పొడగిట్టదు పిన్నికి. అది ఆమె స్వభావం తల్లి. ఈర్ష, అసూయ, కోపం, అసహనం ఇలా ఎన్నో రకాల భావాలు కలబోసి నీ మీద చూపించి తృప్తి పడుతోంది ఆ అనసూయమ్మ. ఆవిడాటలు ఎన్నాళ్ళు సాగుతాయిలే. అన్నట్లు పరీక్షలు దగ్గర పడుతున్నాయి కదా. ఇలా రోజు అంత దూరం స్కూలుకి వెళ్ళి రావడం కష్టంగా లేదు? కష్టమేముంది, అలవాటైపోయింది. కానీ చదువుకునేందుకు టైము చాలడం లేదు దిగులుగా చెప్పింది పూర్ణిమ. శాంత ఒక క్షణం ఆలోచించింది. ఏదైనా ఏర్పాటు చేయమని మీ నాన్నకు నేను చెబుతానులే. నువ్వు చక్కగా చదువుకో. ఇక వెళతాను పిన్ని అంటూ లేచింది పూర్ణిమ. ఆమెను గుమ్మం దాకా సాగనంపాక మంజీరంది. రోజు అంత దూరం నడవడం ఎంత కష్టమమ్మా. అయినా సరే ఏమీ అందు పైకి. ఆ సహనం చూస్తే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో. నోరెత్తదు వాళ్ళ పిన్ని ఎన్నంటున్నా. అన్ని పనులు చేసి వెళ్ళినా ఏదో ఒక నెపం పెట్టుకుని సణుగుతూ తిడుతూ సాధిస్తూ ఉంటుందట. పరీక్షలొస్తున్నాయి, చదువుకోవాలా? హోంవర్క్ చెయ్యాలా? చెయ్యకపోతే టీచర్ పనిష్మెంట్ ఇస్తారా? ఒక్క నిమిషం వృధా చేయదమ్మా పూర్ణిమ. హోంవర్క్ అంతా ఏ ఖాళీ పీరియడ్లోనో హడావిడి పడుతూ పూర్తి చేసుకుంటుంది. మా టీచర్స్ అందరికీ పూర్ణిమ అంటే మహా ఇష్టం. ఆ అమ్మాయి స్కూల్ ఫస్ట్ కాదు, జిల్లాకే ఫస్ట్ వస్తుంది చూడండి అంటారు మా క్లాస్ టీచర్స్ గర్వంగా చెప్తోంది మంజీరా. లెక్కల్లో ఎప్పుడూ 100కి 100. మా లెక్కల టీచర్ గారు ఎంత మురిసిపోతారో పూర్ణిమను చూసి. బంగారు బొమ్మ పూర్ణిమ. దాని రాత ఎలా ఉందో. పడ్డవాళ్ళెప్పుడు చెడ్డవాళ్ళు కాదంటారు. పూర్ణిమ భవిష్యత్తు బంగారు బాట కావాలి భగవాన్. మనసులోనే భగవంతుణ్ణి స్మరించుకుని నమస్కారం చేసుకుంది శాంత. చల్లని సాయం సంధ్య. ఆ ఇల్లు హెడ్ మాస్టర్ గారు రజనీకాంత్ది. ఇంటిని చక్కగా అలంకరించారు. వాళ్ళమ్మాయి రాగిణి పుట్టినరోజు వేడుక ఈరోజు. రంగు కాగితాలతో, బెలూన్లతో బయట ఆవరణంతా అలంకరించుంది. విద్యుత్ దీపాల అలంకరణ కూడా విలక్షణంగా చేశారు. ఆహుతులు ఒక్కొక్కరే రావడం మొదలైంది. ప్రాంగణంలో సందడి. రాగిణి స్నేహితురాళ్ల నవ్వులతో కలిసి పండగ వాతావరణాన్ని జ్ఞప్తికి తెస్తోంది. రజనీకాంత్ ఆ ఊరొచ్చి 6 నెలలవుతుందేమో. వచ్చి కొద్ది కాలమే అయినా ఊళ్ళో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆయన భార్య రాజ్యలక్ష్మి ఉత్తమ మహిళ. అందరితో అభిమానంగా ఉంటుంది. స్నేహ స్వభావిని. వారిద్దరి బంధువులు, పరిచయస్తులు, అభిమానులు, స్నేహితులతో ఆ ఇంటి ముందున్న ఆవరణంతా నిండిపోయింది ఆ రోజు. పాప రాగిణి 9 ఏళ్లు నుండి 10వ ఏట అడుగు పెడుతోంది. ఆ అమ్మాయిని బంగారు బొమ్మలా అలంకరించారు. దోసెడు వెడల్పు జరి అంచుతో దగదగలాడుతున్న ఎర్రటి పట్టులంగా జాకెట్ వేసుకుని బాపు బొమ్మలా మెరిసిపోతోంది. ఒంటినిండా నగలు అలంకరించారు. వడ్డాణం, అరవంకీలు, కందూరాలు, కాళ్ళకి బంగారు పట్టీలతో సహా ఆ బంగారు బొమ్మను తీసుకొచ్చి స్టేజి మీద అందంగా అలంకరించిన ఆసనం మీద కూర్చోబెట్టారు. స్నేహితురాళ్లంతా రాగిణి చుట్టూ చేరి సందడి చేస్తున్నారు. తల్లి, తండ్రి, పెద్దలు, మిత్రులు అంతా చుట్టూ చేరుకోగా పాపచేత కేక్ కట్ చేయించారు. హ్యాపీ బర్త్డే పాట పాడుతున్నారు. విష్ చేస్తున్నారు. కెమెరా క్లిక్మంటోంది. వీడియో తీస్తున్నారు. బెలూన్లు బ్రేక్ చేస్తూ రాగిణి మీద పూలవర్షం కురిపిస్తున్నారు స్నేహితులంతా. నవ్వులతో, హాస్యోక్తులతో, కేరింతలతో అంతా కోలాహలంగా ఉందక్కడ. ఆహుతులందరికీ టిఫిన్లు, డ్రింకులు అందిస్తున్నారు కొందరు. అన్నీ సక్రమంగా అందుతున్నాయో లేదో పర్యవేక్షిస్తున్నారు కొందరు. పార్టీ ముగుస్తోంది. ఆ తర్వాత ఒక్కొక్కరే లేచి తాము తెచ్చిన బహుమతులను రాగిణికి అందించి ఆశీర్వదించి వెళ్ళిపోతున్నారు. పాప చక్కగా కొందనపు బొమ్మలా ఉంది. ఒక ఆమె పక్కనున్నామెతో అంది,
అవును, అంతా తల్లి పోలిక. వాళ్ళమ్మ రాజలక్ష్మి గారిని చూసావుగా? ఆహా! పాప తల్లి నోట్లోంచి ఊడిపడినట్లుంది. ఇంతలో రజనీకాంత్ తల్లి కమలమ్మ, మేనత్త ఆదిలక్ష్మి వచ్చి రాగిణ్ణి దీవించి అక్షంతలు వేసి వెళ్లారు. ఆ తర్వాత రాజ్యలక్ష్మి తల్లి యశోదమ్మొచ్చి రాగిణిని ముద్దు పెట్టుకుని దీవించి మెళ్ళో దగదగలాడుతున్న బంగారు గొలుసు వేసి ఒక పెద్ద ప్యాకెట్ చేతికిచ్చి, తాతగారు నీకిచ్చిన బొమ్మ అంటూ చెప్పింది. రాగిణి అమ్మమ్మ వైపు ఆప్యాయంగా చూస్తూ నవ్వుతోంది. అబ్బా, ఎన్ని నగలో, ఒళ్ళంతా బంగారంతో నింపేశారు అంది ఓ ముత్తైదువ. ఏం తక్కువమ్మా, తాత పెద్ద పేరున్న డాక్టరు, తండ్రి హెడ్ మాస్టారు, ఇంకా నగలకేం లోటు అని ఇంకొక మామగారు అందించింది. పెట్టి పుట్టిన అదృష్టం, మరొక ఆమె అందుకుంది. సునీత స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుని. రాజ్యలక్ష్మితో స్నేహం ఉందామెకి. అందరికీ ప్యాకెట్లిచ్చే డ్యూటీ ఆమె పుచ్చుకుంది. అనసూయమ్మ ఒక పక్కగా కూర్చుని చూస్తోంది. ఆమెకి అట్టహాసమంతా చూస్తుంటే ఏంటోగా ఉంది. డబ్బుంటే చాలు, ఎన్ని ఆటలైనా ఆడొచ్చు అనుకుంటోంది మనసులో. ఆమె వెనక ఒద్దికగా కూర్చుని రాగిణ్ణే చూస్తోంది పూర్ణిమ. అబ్బా, రాగిణి ఎంత బావుంది, మెరిసిపోతోంది ఆ బట్టల్లో, నగల్లో. బాల్యంలో తను ఇలాగే 1, 2 సార్లు పుట్టినరోజులు జరుపుకున్న విషయం ఆమెకు లీలగా గుర్తొచ్చింది. పుట్టినరోజు వస్తుందంటే అమ్మ ఎంత హడావిడి చేసేది, ఎంత ఆరాట పడిపోయేది. కోరిన బట్టలు, నగలు కూతురికి చేయించేదాకా అమ్మకి నిద్ర పట్టేది కాదు. ఏవీ తన ఆ నగలన్నీ ఎన్నాళ్ళయిందో వాటిని చూసి. సంక్రాంతి పండుగ రోజునైనా అమ్మాయి మెళ్ళో ఆ నగలు వెయ్యి అని నాన్నంటే పిన్ని మండిపడుతుంది. ఇనపెట్టే తెరవనివ్వదు. తల్లి జ్ఞప్తికి రాగానే పూర్ణిమ కళ్ళు చెమగిల్లాయి. తల వంచుకుని అలాగే కూర్చుండిపోయింది. అతిథులంతా ఒక్కొక్కరే వెళ్ళిపోతున్నారు. పందిరి కింద దాదాపంతా ఖాళీ అయింది. ఇద్దరు మాత్రం ఒక పక్కగా కుర్చీలో కూర్చుని ఒకటే కబుర్లు చెప్పుకుంటున్నారు. ఒక ఆమె రాజ్యలక్ష్మి తల్లి యశోదమ్మ, మరొక ఆమె స్నేహితురాలు శశిరేఖమ్మ. ఈ వాళ్ళుండి రేపు వెళ్ళొచ్చులే, రాక రాక ఇల్లు కదిలొచ్చావు అంటోంది శశిరేఖమ్మ. అది కాదు శశి, నేను వెళ్ళాలి, ఆయన కొంట్లో బాగాలేదు. రాజ్యం బాధపడుతుందని నన్ను వెళ్ళమన్నారాయన. పేరంటం పార్టీ అంతా అయిపోయిందిగా, భోజనాలు అవగానే బయలుదేరడమే అందామె. సరేలే, నీకు నాకు తీరిందెప్పుడు? వెళదామా వద్దా అని నేను ఆలోచిస్తూ ఉంటే బాబు శ్రీనివాస్ అక్కను చూడాలి పద అంటూ బయలుదేరదీశాడు. ఇక నాకు తప్పలేదనుకో అంది శశిరేఖమ్మ. పోనీలే శశి, ఈ కారణంగానైనా కలుసుకున్నాం, లేకపోతే ఎక్కడి వాళ్ళం అక్కడే ఉంటాం. ఎన్నాళ్ళైంది మనం కలుసుకుని అందామె ఆత్మీయంగా. అది సరేగాని యేసు, రేఖ ఎలా ఉంది? లెటర్స్ రాస్తుంటుందా? పిల్లలందరూ? 2 పిల్లలు. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. ఆ అమ్మాయి రాగిణి కన్నా ఏడాది చిన్నది. 3 ఏళ్ల క్రితం రావడమేగా రేఖ అమెరికా నుండి. మళ్ళీ రాలేదుగా. రాలేదు, తను జాబ్ చేస్తోంది. అన్నట్లు రజని రాలేదేం? ఏం చదువుతోంది? పీజీలో ఉంది. ప్రస్తుతం ఏదో ప్రాజెక్ట్ వర్క్లో బిజీగా ఉంది. తనకు తోడు స్వాతి ఉంటానంది. రాజీవ్ వచ్చాడు, చూసావుగా. ఇంతలో రాజ్యలక్ష్మి వాళ్ళ దగ్గరగా వచ్చింది. అమ్మా, ఆవిడ్ని చూసావా? అదిగో అక్కడ. ఆమె పాలెం జానకిరామయ్య బాబాయ్ భార్య అనసూయ గారు. ఆ వెనక కూర్చున్న అమ్మాయి అన్నపూర్ణ పిన్ని కూతురు పూర్ణిమ. అలాగా అంటూ యశోదమ్మ లేచింది. శశిరేఖమ్మ ఆమెను అనుసరించింది. రాజ్యలక్ష్మి పరిచయం చేసింది. పిన్ని, ఈమె మా అమ్మ. ఈమె మా శశిరేఖ పిన్ని, విజయవాడలో ఉంటారు అంటూ. చాలా సంతోషం మిమ్మల్ని చూసినందుకు, వినయంగా సంతోషం ప్రకటించింది అనసూయమ్మ. అమ్మా, ఈ అమ్మాయి పూర్ణిమ ఇక్కడ హైస్కూల్లో 10th క్లాస్ చదువుతోంది. నవ్వు ముఖంతో చేతులు జోడించింది పూర్ణిమ. ఆ చేతులు పట్టుకుని ఆమెను దగ్గరకు లాక్కుని అక్కును చేర్చుకుంది యశోదమ్మ ఆప్యాయంగా. మీ అమ్మ నేను ప్రాణ స్నేహితులం తల్లి. నిన్ను చూస్తుంటే మీ అమ్మాయి గుర్తుకొస్తోంది అంటుంటే ఆమె కళ్ళు చెమగిల్లాయి. పూర్ణిమ పల్లెల అందం పుణికిపుచ్చుకున్నట్లు ఆకర్షణీయంగా ఉంది అనుకుందామె. మీరంతా మా ఊరు పాలెం రావాలి తప్పకుండా అంది అనసూయమ్మ మర్యాద ఉట్టిపడుతున్న కంఠస్వరంతో. మరొకసారి ఎప్పుడైనా తప్పకొస్తాం అంటూ మిమ్మల్ని చూసినందుకు చాలా సంతోషం అంటూ పూర్ణిమ వైపు తిరిగి, అన్నయ్య ఎలా ఉన్నాడమ్మా అంటూ అడిగింది. అలాగే ఉన్నాడు అంది పూర్ణిమ కళ్ళు దించుకుని. ఒక్క క్షణం ఎవరూ మాట్లాడలేదు. శశిరేఖమ్మకు పూర్ణిమను చూడగానే అవ్యాజ్యమైన అభిమానం కలిగింది. సన్నగా పొడుగ్గా శలకలా ఉన్న పూర్ణిమ ఆమెకెంతో నచ్చింది. రాగిణి చుట్టూ స్నేహితులు చేరి సందడి చేస్తున్నారు. వాళ్ల మధ్య మహారాణిలా కూర్చుని కబుర్లు చెప్పేస్తుందామె. సునీత ఆ పిల్లలందరికీ ప్యాకెట్లిచ్చింది. ఇంతలో బయట నుంచొచ్చారు శ్రీనివాస్, రాజీవ్. అక్క, ఫంక్షన్ పూర్తయినట్లేనా? పుట్టినరోజు పెళ్ళికూతురేది అడిగాడు శ్రీనివాస్. శశిరేఖ పిన్ని కొడుకే ఆ అబ్బాయి. బిఎస్సీ తప్పి మార్చి సెప్టెంబర్ల మధ్య ప్రయాణిస్తున్నాడు. ఏంట్రా హడావిడి అంటూ వాళ్ళ దగ్గరకు వచ్చింది రాజ్యలక్ష్మి.
ఇందాక నుంచి ఎక్కడికి పోయారు? కనపడలేదేం? ఏమైనా తిన్నారా లేదా? తిన్నాను లెక్క. ఊరికే అలా బయట కాస్త తిరిగొచ్చావంతే. ఏంరా రాజీవ్? రాజీవ్ నవ్వాడు శ్రీనివాస్ మాటలకు. రాజీవ్ రాజ్యలక్ష్మి తమ్ముడు. అందరిలోకి ఆఖరివాడు. రాజీవ్, స్వాతి కవల పిల్లలు. ఇద్దరూ ఇంటర్ చదువుతున్నారు. మావయ్య ఇటురా, తమాషా చూపిస్తాను అంటూ రాగిణి పిలిస్తే శ్రీనివాస్, రాజీవ్ అటు వెళ్లారు. తనకు బహుమతిగా వచ్చిన బొమ్మల్లో నుండి ఒక డాన్సింగ్ డాల్ తీసి బటన్ నొక్కి ఆడిస్తుందామె. ఈ బొమ్మ బాగుందా? మా తాతయ్య నా కోసం పంపారు అంది మురిసిపోతూ. పిల్లలకు బొమ్మలంటే ఎంత ఇష్టమో అంటూనే తాతగారేం బహుమతులు పంపారో మనవరాలికి అంటూ అడిగింది అనసూయమ్మ. ఎవరూ ఏమీ మాట్లాడలేదు ఒక్క క్షణం. రాజీవ్ అన్నాడు, అమ్మా 8 అయ్యేసరికి మనం బయలుదేరాలి. ఈలోగా అక్కతో నీ కబుర్లన్నీ అయిపోవాలి అంటూ తొందర పెట్టాడు. అదేంట్రా తొందర? రేపు వెళ్ళొచ్చు అంది రాజ్యలక్ష్మి. అదంతేనక్క, నేను వేసవి సెలవుల్లో వస్తాగా, అప్పుడు తీరుబడిగా తింటాను నువ్వు పెట్టేవన్నీ. ఇప్పుడు మాత్రం వదిలే. అక్కడ రజనక్క, స్వాతి మా కోసం చూస్తూ ఉంటారు. బావగారేరక్క అంటున్నాడు శ్రీనివాస్. రాజ్యలక్ష్మి అదే ఆలోచిస్తోంది. ఫంక్షన్ అయి గంటయింది. ఇంటి నిండా ఆడవాళ్ళున్నారని ఏ క్లబ్బుకో పోయి కూర్చున్నా ఇంతసేపా? అమ్మ ఏమనుకుంటుంది? ఏం మగాళ్ళు బాబు! భోజనాల ఏర్పాట్లు చూస్తుందే కాని ఆమె కళ్ళు, చెవులు, మనసు అన్నీ వీధి గుమ్మం వైపే ఉన్నాయి. బుర్ర తీవ్రంగా పనిచేస్తోంది. 8:30 అవుతుండగా ఇంకా ఎంతసేపు చూస్తారా బావగారి కోసం? ఎవరితోనో మాట్లాడుతూ ఉండుంటారు. మీరు భోజనాలు చేసేయండి అంటూ వడ్డనకు ఉపక్రమించింది రాజ్యలక్ష్మి. ఇక తప్పదన్నట్లు వాళ్ళందరూ భోజనాలు కూర్చున్నారు. భోజనాలు ముగుస్తుండగా ఊడిపడ్డాడు రజనీకాంత్ హడావిడిగా. వరండాలోకొస్తున్న రాజీవ్, శ్రీనివాస్ మీకోసమే చూస్తున్నాం బావగారు, ఇక మేం వెళ్ళొస్తాం అన్నారు. అరే, అప్పుడే ప్రయాణం ఏమిటి? రేపు వెళ్ళొచ్చు కదూ? కాదండి, నాన్నగారికి బాగాలేదు, వెళ్ళాలి రాజీవ్ అన్నాడు. అందరి దగ్గర వీడుకోలు తీసుకుని ఆడవాళ్లు కారెక్కారు. రాజ్యలక్ష్మి, రాగిణి కారు దగ్గరికి వెళ్లారు. రాగిణి అమ్మమ్మను వదల్లేదు. రాజ్యలక్ష్మి కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. ఏంటమ్మా రాజ్యం అంటూ యశోదమ్మ కలవరపడింది. ఇంత బేలగా మారిందేమిటి రాజ్యం? ఆమె మనసులో ఏదో ఆవేదన. వాళ్ళు వెళ్ళిపోయారు. రజనీకాంత్ లోపలికొచ్చాడు. అనసూయమ్మ, పూర్ణిమ కనపడ్డారు. ఏమ్మా ఎప్పుడొచ్చారు? అంతా కులాసయ్యేనా? నాన్నగారేరి? కాస్త ఆలస్యంగా వస్తామన్నారండి అంది పూర్ణిమ. నేనొచ్చాక అందరం కలిసి పాలెం వెళదామనన్నారు. రాజ్యలక్ష్మి వెనక నుండంది. అంత తొందరేంటి? ఈ వాళ్ళుండి రేపు వెళ్ళొచ్చు కదా? ఆ మర్యాద వచనాలకు అనసూయమ్మ పొంగిపోయింది. అది కాదమ్మా రాజ్యలక్ష్మి, నేను ఒక్కరోజు ఇంట్లో లేకపోయినా ఇల్లు గడవదు. పాడిగేదెలు, పాలేర్లు, పైగా చిన్నపిల్లల్ని వదిలేసొచ్చాం. మా పల్లెటూళ్ళ పనులు మీకు అర్థం కావు. మరోసారి తీరుబడిగా వస్తాం కదా, ఈ రోజు కొదిలే. రాజ్యలక్ష్మి నవ్వుతూ, అయితే పూర్ణిమను ఉంచి వెళ్ళొచ్చు కదా? మా దగ్గర 2 రోజులుండి వస్తుందిలే పూర్ణిమ, ఏమంటారు? పూర్ణిమ అంది. ఈసారొచ్చి ఉంటానక్క, పరీక్షల దగ్గరకొస్తున్నాయి. పుస్తకాలు కూడా తెచ్చుకోలేదు. అనసూయ ఏదో అనబోయేంతలో జానకిరామయ్య గారి గొంతు వినిపించింది. రండి బాబాయ్, ఇంత ఆలస్యమా? కాస్త ముందొస్తే అమ్మా, పిన్ని కనిపించేవాళ్ళు కదూ. అరే, అప్పుడే వెళ్ళిపోయారా? ఏంటమ్మా అంత తొందర? నొచ్చుకున్నాడాయన. గుబురు మీసాలు, సౌజన్యమూర్తి భవించిన రూపం, కళ్ళల్లో కనిపించని ఆవేదన, నిలువెత్తు మనిషి, చేతిలో వెండి పొన్ను వేసిన కర్ర. మామయ్యగారు ఇప్పుడైనా రావడం? ముఖం తుండుతో తుడుచుకుంటూ వచ్చాడు రజనీకాంత్. రాగిణి బొమ్మలన్నీ క్రమంగా పేర్చుతోంది. పక్కనే కూర్చుని పూర్ణిమ ఆమెకు సాయం చేస్తోంది. పాపా, నీకు చాలా బహుమతులు వచ్చినట్లున్నాయే. జానకిరామయ్య గారు ఒకటే మెచ్చుకుంటున్నారు. చక్కని బొమ్మలున్నాయే. మరి ఏమనుకున్నావు తాతయ్య? మా తాతగారు తెనాల నుండి పంపారి స్పెషల్గా ఉన్న బొమ్మలన్నీ అంది రాగిణి గర్వంగా. ఓహో, తాతగారు పంపినవా? రజనీకాంత్ కంఠస్వరంలో హేళన. రాజ్యలక్ష్మి ఏవో సర్దుతూ ఓరగా రజనీకాంత్ వైపు చూసింది. తన తండ్రి ప్రసక్తి రాగానే ఆమె గుండె దడదళ్లాడింది. రజనీకాంత్ ముఖం చిట్లించుకున్నాడు. నిర్లక్ష్యంగా ఓలు కుర్చీలో వెనక్కి చేరగిలబడ్డాడు. పెద్ద గొప్ప తాత. అమ్మ రాగిణి, నీ మీద ప్రేమే ఉంటే తాత నిన్ను చూడ్డానికి రాలేదేమమ్మా? రాగిణి చప్పున తలెత్తి తండ్రి ముఖంలోకి చూసింది. రజనీకాంత్ ఆమె చూపుల్ని లక్ష్యం చేయలేదు. ప్రేమున్న మనిషైతే తనే వచ్చేవాడు నీకోసం. డబ్బున్న అహంకారమైంది. అందుకే బహుమతులంటూ పంపాడు. వద్దమ్మా రాగిణి, నువ్వవి తీసుకోవద్దు. నీకు నేనే కొంటాను వేరే బొమ్మలు. వాతావరణం ఒక్కసారి స్తంభించినట్లయింది. రాగిణి బెక్కుముఖం వేసి చూస్తోంది. ఆ విపత్కర పరిస్థితుల్లో ఉండలేక నెమ్మదిగా అక్కడి నుండి జారుకుంది రాజ్యలక్ష్మి. వెళ్ళి వంటింట్లో గుమ్మానికి ఆనుకుని నిలబడిపోయింది. కాళ్లల్లో వణుకు. ఇలా ఎన్నోసారో. లోపల సునీత గిన్నెలు సర్దుతోంది. ఈ పరిస్థితుల్లో తన ఉనికిని గమనిస్తే ఒక శత్రువు కనిపించినట్లు రెచ్చిపోతాడు రజనీకాంత్.
ఆ ధోరణి ఒక పట్టానాగదు. అందుకే కంటి ముందు లేకుండా యువతలకు రావడం. ఆమె కళ్ళల్లో నీళ్లు ఉబుకుతున్నాయి. కష్టం మీద ఆపుకుంటోంది. అదేంటి బాబు అలా అంటావు? పెద్దవాళ్లకు పిల్లలంటే ఆపేక్షలు, ప్రేమలు ఉంటాయి. అందుకే ఇస్తారు బహుమతులు అంది అనసూయమ్మ నచ్చజెప్పే ధోరణిలో. ఆమెకి రజనీకాంత్ మాటలు విచిత్రంగా తోచాయి. ఈ బంధువులు బంగారు పిచ్చుకలని ఆమె భావన. ధనవంతులకి సమస్యలుండవు. లేమి వల్లనే అన్ని బాధలు వస్తాయని ఆమె ఉద్దేశం. రాజ్యలక్ష్మి అక్కడి నుండి నెమ్మదిగా జారుకోవడం జానకిరామయ్య గమనించాడు. సహజంగా అతంది చాలా ఉదాత్తమైన మనసు. అందుకే మృదువుగా అన్నాడు. పిల్లలకి బహుమతులు వాళ్లే తెచ్చారు కదయ్యా. ప్రేమ ఉండబట్టే వచ్చారు. అహంకారం అయితే అసలే రారయ్యా. అది కాదండి. వాళ్ళకి ఎంతంత అహంకారాలో మీకు తెలీదు. ఆ చిన్నవాడు రాజీవ్ గాడు ఇంటర్ వెలగబెడుతున్నాడు. కనీసం పన్నెత్తైనా మాట్లాడా? కారుంది, తురునొస్తారు, బరువును పోతారు. అసలా పెద్దాయన దగ్గరుంది పొగరంతా. పైకి పెద్ద ఫోజు. ఆ వాక్ ప్రవాహాన్ని అరికట్టలేక జానకిరామయ్య మౌనంగా ఊరుకున్నాడు. రజనీకాంత్ ప్రవర్తన ఆయనకి చిత్రంగా అనిపించింది. చాలా పెద్ద మనిషిగా ఆయనకి సంఘంలో పేరు. ఇంత చిన్న విషయానికి కోపం తెచ్చుకుని ఇలా బయటపడిపోతున్నాడేమిటి? వాతావరణంలో వేడిని గమనించి ఒక్కొక్కరే నెమ్మదిగా అక్కడి నుండి జారుకున్నారు. జానకిరామయ్య పడకుర్చీలో వాలి కళ్ళు మూసుకున్నాడు. దుఃఖాన్ని దిగమింగి కన్నీళ్లు అదింపెట్టి సహజంగా కనపడ్డానికి ప్రయత్నిస్తూ సునీత సాయంతో అందరికీ భోజనాలు వడ్డించింది రాజ్యలక్ష్మి. ఆమె అత్తగారు, ఆడపడుచు పెరట్లో కబుర్లలో ఉన్నారు. వాళ్లను కదిలిస్తే మరో తుఫానొస్తుంది. సునీత వాళ్లను కూడా భోజనానికి పిలిచింది. రాజ్యలక్ష్మి వడ్డన చేసింది అందరికీ. భోజనాలయ్యాక వస్తామమ్మ రాజ్యం. అయితే మీరెప్పుడొస్తున్నారు మా ఊరు అని అడిగాడు జానకిరామయ్య. రాగిణ్ణి దగ్గరకు తీసుకుని చేతిలో 100 రూపాయల నోటు పెడుతూ, నీ ఇష్టం వచ్చింది కొనుక్కో తల్లి అన్నాడు ప్రేమగా. మీ ఊరు త్వరలో వస్తానులేండి అన్నాడు రజనీకాంత్. వాళ్ళు బండెక్కి బండి వెళ్లేదాకా అలా చూస్తూ నిలబడింది రాజ్యలక్ష్మి. కమలమ్మ, ఆదిలక్ష్మి కూడా వచ్చి అనసూయమ్మను సాగనంపారు. ఆమె మనసు ఆమెకే అర్థం కానంత అయోమయ స్థితిలో ఉంది. భర్త ప్రవర్తన ఆమెను బాధ పెడుతోంది. సునీత వెళతానంటే సాగనంపింది. ఎందుకీ మనిషికింత ఆవేశం? మనిషి మనిషిని అర్థం చేసుకునేదెప్పుడు? ఇలా ఒకరి మనసు మరొకరు చిత్రహింస పెట్టుకుంటూ మనుగడ సాగించడం ఎలా? నిజంగా ఆ మనుగడకు అర్థమేమిటి? ఇంత వికారంగా లోపలి భావాలు బహిర్గతం చేసుకుంటూ ఈ పార్టీలు, తతంగాలు దేనికి? అసలీ అంతస్తులు, అంతరాలు ఏంటి? ఎలా పోతాయి? ఉప్పిరిగొంటున్న భావాలతో మూగగా లోపలికి నడిచింది రాజ్యలక్ష్మి. అసలీ పార్టీ తాను వద్దంది. రజనీకాంత్ సరదా పడ్డాడు. తాను వద్దంటే మరీ పొట్టుపట్టాడు. ఈ ఊరు కొత్తగా వచ్చాం, ఒకసారి అందర్నీ పరిచయం చేసుకున్నట్లు అవుతుంది అంటూ పార్టీ ఏర్పాటు చేశాడు. అంతా బాగానే జరిగింది. చివరలో ఈ చిరాకులేంటి? లోపలికొచ్చి అత్తగారికి, ఆడపడుచుకి పడకలు ఏర్పాటు చేసి రాగిణ్ణి పడుకోబెట్టి లోపలికొచ్చేసరికి మంచి నిద్రలో ఉన్నాడు రజనీకాంత్. ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. అనవలసిన 4 మాటలు అనేసి అంతరంగాన్ని అల్లకల్లోలం చేసి తాను మాత్రం హాయిగా నిద్రపోతున్నాడు. ఈయన్ని ఎలా అర్థం చేసుకోవాలి?